కోర్స్ ఫిగర్ చూసినా కూడా ఆ విషయం అర్థమవుతోంది. కానీ ఇండి కూటమి ఏ ధైర్యంతో అంటే ఏ నమ్మకంతో అభ్యర్థిని నిలబెట్టింది పోటీలో అని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. నిజంగా ఇక్కడ ఒక ఉనికి చాటుకోవడానికి ఇండి కూటమి ఉనికి చాటుకోవడం కోసమే అభ్యర్థిని నుంచోబెట్టిందా? లేకపోతే గెలుపు అవకాశాలపై ధీమాగా ఉన్నారా? ఏ నమ్మకంతో ఉన్నారు అనేది? ఈరోజు ఒక చారిత్రాత్మక సందర్భంలో యోయో టీవీ వేదిక మీరు చర్చను పెట్టినందుకు ధన్యవాదాలు. ప్యానెల్ ఉన్న పెద్దవాళ్ళకు, యోయో టీవీ ప్రేక్షకులకు, తెలుగు ప్రజలకి, తెలంగాణ ప్రజలకు అందరికీ ఒక శుభదినంగా, గౌరవపడే దినంగా అని చెప్పుకుంటూ, హ్మ్. ఈరోజు భారత రాజ్యాంగ వ్యవస్థ, భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాల్సిన వ్యక్తులు ఒక సైద్ధాంతిక పోరాటం నడుస్తున్న క్రమంలో ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగడం జరుగుతుంది. హ్మ్. ఈరోజు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక రావడానికి కూడా నేపథ్యం ఏంది? ఆర్ఎస్ఎస్, బీజేపీ, నరేంద్ర మోడీ యొక్క నియంత్రిత విధాన వ్యతిరేకంగా ఆ విధానాలు ఒప్పుకోలేక అపోజ్ చేస్తున్న క్రమంలో జగదీష్ ధనకర్ గారు వాళ్ళు మీరు మాట్లాడిన పెద్దలు మీరు మాట్లాడి మేము మాట్లాడే కొద్దిగా వెయిట్ చేయండి. మీరు ఎందుకు చేశారో దేశ ప్రజలకు తెలుసు, ఆయన తెలుసు, అందరూ తెలిసిన విషయం అది. అలాంటి ఆయన రాజీనామా రాసిన దాంట్లో అయితే ఆరోగ్య కారణాలనే రాశారు కదా. పెద్దలు కూడా మిగతా కాలం కూడా చెప్పారు ఇంత ముందుకే. విషయం ప్రజలకు తెలుసు, రాజకీయ నాయకులు తెలుసు, అందరూ తన మనస్సాక్షి తెలుసు. ఒక వ్యక్తి అనారోగ్య కారణం వల్ల చేయొచ్చు, రకరకాల కారణం చేయొచ్చు. నువ్వు పెట్టిన అభ్యర్థి, మీరు పెట్టిన అభ్యర్థి కనీసం తనకి సన్మానకాయ వీడుకోల సమావేశం ఇవ్వని స్థితి దేశ ప్రజలు చూశారు. అది ఎవరు మర్చిపోలేదు, మీరు ఎన్ని చెప్పినా కూడా. కానీ ఈ రోజు భారత రాజ్యాంగం మనం ఏమైతే అందరి కోసం రాయబడిందో దాన్ని నిర్వీర్యం చేయడం కోసం ఒక్కొక్క వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్న క్రమంలో చారిత్రక సందర్భంలో ఎలక్షన్ రావడం జరిగింది. ఈరోజు ఆ ఎన్నికలు నిలబడుతున్న వ్యక్తి కూడా తన జీవిత పర్యంతం పౌర హక్కుల కోసం, తెలంగాణ కోసం, లేకపోతే నాయకోవిధులుగా ఉంటూ రాజ్యాంగ పరిరక్షణ కోసం, రాజ్యాంగ రక్షణ కోసం పాటుపడిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఈరోజు మనం ఈ కాంగ్రెస్ పార్టీగా దయచేసి ఇండియా కూటమి మొత్తం కలిపి మరి ఎన్నుకున్నది. ఆ క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నుంచి తెలుగువాడైనందువల్ల తెలుగు ప్రజలందరూ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైసీపీ అందరికీ అప్పీల్ చేశాం. మన వ్యక్తి కాబట్టి మనం గెలిపించుకుందాం. ఇంకో ముఖ్యమైన విషయం కూడా పెద్దలు గుర్తు చేస్తా ఉన్నాం. వీరుంటే అవకాశం ఉంటే మీరు దత్తాత్రేయకు ఉపరాష్ట్ర పదవి అని కూడా చెప్పారు. మా దాంట్లో బేషజాలు కానీ ఏం లేదు. తెలంగాణ వ్యక్తిగా, తెలంగాణ బిడ్డగా మీ పార్టీలో ప్రాతినిధ్యం కల్పించని కూడా చెప్పారు. అది బహిరంగ రహస్యం. కానీ ఈ రోజు జరుగుతున్నది ఖచ్చితంగా గెలుపుపై ధీమా ఉన్నాం మాకు. ఎందుకంటే ఇది రాజ్యాంగ శక్తులకు, రాజ్యాంగ విద్రోహ శక్తులకు, దేశభక్తులకు, దేశ విద్రోహ శక్తుల మధ్య జరుగుతున్న వస్తాయి. ఈరోజు రాజ్యాంగానికి ఈ ప్రజాస్వామ్యానికి మూలమైనటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా తమను గుప్పిట్లో పెట్టుకొని ఎలక్షన్ చోరీ జరుగుతున్న విషయాన్ని బహిరంగంగా జరుగుతూనే ఉన్నది. మన సుప్రీంకోర్టు ముందర కూడా ఒక బయటపడే విషయం. అంటే రకరకాల విషయాలు రాజ్యాంగాన్ని ఒకటే మేము చెప్తా ఉన్నాం. ఈ దేశంలో రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు, రాజ్యాంగ అనుకూల వర్గాలకు మధ్య జరుగుతున్న పోరాటంలో గెలుపోవటం ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం రక్షకులే వైపే ఉంటాయని నమ్ముతా ఉన్నాం. కానీ నరసింహ గారు అదే గెలుపుపై నమ్మకంతో ఉన్నారు అంటున్నారు. నెంబరింగ్ చూస్తే మీకు ఉన్నది అంటే ఇండి కూటమికి సంబంధించి 312 సీట్లు ఉన్నాయి. కావాల్సింది మ్యాజిక్ ఫిగర్ 392 ఓట్లు. ఎట్లా అనుకుంటున్నారు మేడం? వాళ్ళు అనుకుంటుంది ఇది ఇండిపెండెంట్గా. సో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ఆత్మప్రభావసారం ఈ మచ్చలేని నాయకుడు, ఒక రాజ్యాంగ కోవిదుడు, ఈరోజు అన్ని వర్గాల పౌర హక్కుల నేతగా, తెలంగాణ ఉద్యమ నేతగా, రాజ్యాంగం రక్షించే వేదిక ప్రతి క్షణం ఆయన ఒక పెద్దవాళ్ళు గుర్తు చేస్తాను. ఒకనాడు గోవా ముఖ్యమంత్రిగా ఉన్న పరికర్ గారే ఏరుకోరి లోకాయుక్తగా తీసుకుపోయిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు. ఎందుకంటే రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ వ్యవస్థను కాపాడాలంటే అంత నిబద్ధత గల వ్యక్తి కాబట్టి ఈరోజు సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా బ్లాక్ ఎన్నుకోవడం జరిగింది. దానికి పరికర్ గారు అంటే నాకు తెలిసి బీజేపీలో చాలా గొప్ప పేరు ఉన్నది. ఆయన ఒక నీతి నిజాయితీ పట్ల, కమిట్మెంట్ పట్ల. అలాంటి వ్యక్తి ఏరుకోరి వద్దంటే కూడా గోవాకు లోకాయుక్త ఫస్ట్ చైర్మన్ తీసుకొని జరిగింది. అలాంటి వ్యక్తిని ఇలా మనం అందరూ ఆహ్వానించాల్సిందిగా మేము తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా వివిధ పార్టీ నాయకత్వం కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. అట్లా నరసింహనాయుడు గారు అడిగినట్టు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాకు మద్దతు ఇవ్వండి అంటున్నారు. ఎట్లా ఇస్తారు? పెద్దలు అన్నదానికి నేను ఏమన్నా అర్థం కాదు. ఎందుకంటే వయసులో పెద్దవాళ్ళు, చాలా అనుభవం ఉన్న వాళ్ళు. మీరే చెప్పారు స్టార్టింగ్లోనే, మల్లికార్జున ఖర్గే గారికి రాజ్నాథ్ సింగ్ గారు ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఇది ఒక స్వయం ఒక గౌరవ, మన దేశానికి గౌరవప్రదమైన వ్యవస్థను ఎలక్షన్ ఉండొద్దనే పరిధిలో ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ అనుకూలంగా ఏకగ్రహం చేయడం కోసం లేదా పోటీ కోసం అడుగుతాం. దాన్ని అడగొద్దని లేదు కదా, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. బీజేపీ వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. రైట్. సో రామూర్తి గారు, ఇక్కడ రెండు కుటుంబాలకు సంబంధించి ఉపరాష్ట్రపతికి అభ్యర్థులు ఉండటంతో ఏం జరుగుతుంది అనేది చర్చ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి అనేది, ఎందుకంటే ఏ కూటమిలో నాకు తెలిసి మీరు ఎన్డీఏలో లేరు, ఇటు ఇండి కూటమిలో కూడా లేరు. కాబట్టి అఫ్కోర్స్ గతంలో ఉపరాష్ట్రపతికి సంబంధించి మాత్రం ఇండి కూటమికే మీరు మద్దతు ఇచ్చారు. బట్ ఈసారి సంబంధించి ఈ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి అనేదే అందరూ చర్చించుకుంటున్న విషయంలో ఏంటి బీఆర్ఎస్ పార్టీ విషయంలో ఏమైనా ఆలోచించుకుందా, ఎవరికి మద్దతు ఇవ్వాలి అనే విషయం?
ఎస్, ఎందుకంటే ఎన్నిక టైట్ ఉన్నది కాబట్టి ఈ అంశం వస్తున్నది. ఎందుకంటే పెద్ద తేడా ఏం లేదండి. ఇప్పుడు నేను అంకెలు సంఖ్యలు కొంచెం పైన అవి తర్వాత చెప్తా కానీ, ఏదైతే జగదీప్ ధంకర్ ఏదైతే ఉపరాష్ట్రపతి రాజీనామా చేసిన తర్వాత హెల్త్ కారణాలతో అని చెప్పిండు. సరే, అది హెల్త్ కారణాల, వివిధ కారణాల, రాజకీయ ఒత్తిళ్ళ అన్నది దేశవ్యాప్తంగా చర్చ అవుతున్నది, అందరికి తెలిసింది. అదే విధంగా ఏదైతే పార్లమెంటు తొలి రోజే ఆయన రాజీనామా చేయడం అంటే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే ఇంతవరకు కూడా ఎవరు కూడా అనారోగ్యంతో తప్పుకోలేదు భారతదేశ చరిత్రలో మొత్తం.